ఎల్కేజీ పిల్లలు ఎల్కేజీలో కూర్చుంటారు, యూకేజీ పిల్లలు యూకేజీలో కూర్చుంటారు, 5వ తరగతి పిల్లలు 5వ తరగతిలో కూర్చుంటారు, 10th పిల్లలు 10th క్లాస్లో కూర్చుంటారు కదా. కానీ ఎక్కడన్నా ఈ క్లాసుల పక్కన పక్క స్కూల్ పిల్లలు, ఆ పక్క స్కూల్ పక్కన క్లాసుల ఇంకో పక్క స్కూల్ పిల్లలు వచ్చి కూర్చుంటారా? ఆహా, కూర్చుంటారా అంటున్నా. ఆగో, అదేంది అంజలి, అట్లెట్లా కూర్చుంటారు? కూసోబెట్టేటోళ్ళైనా ఎట్లా కూసోబెడతారు అంటారా? అయితే ఈడ అట్లనే ఉన్నదులా ముచ్చట. రైట్, మంచిగా చూడండి. ఇక్కడ క్లాసులో కూర్చున్న పిల్లలను చూసిండ్రా? అయితే అట్లనే యాది పెట్టుకోండిగా. మళ్ళీ ఈ పిల్లలను చూసిండ్రు కదా, వీళ్ళను కూడా మదిలా పెట్టుకోండి. ఈ 2 క్లాసులతో పాటు ఇగో ఇక్కడ కూర్చున్న పిల్లలను చూసినరా, వాళ్ళతో పాటు వీళ్ళను కూడా గుర్తు పెట్టుకోండి. ఆఖరణ యోగి వీళ్ళని చూడండి, వీళ్ళు కూడా వేరే వాళ్ళే. కాకపోతే ఇప్పుడు ఒకసారి పురాగా స్కూల్ బిల్డింగ్ చూడండి. ఇప్పుడు ఏమైంది, ఒక బిల్డింగ్ లో 4 క్లాసులు ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు అంటారులే. అట్లయితే పప్పుల కాలేసినట్టే వీళ్ళంతా 3 స్కూళ్ళ పిల్లలు, 4 క్లాసులు నడుస్తున్నాయి. అరే ఇదేం విచిత్రం, ఒకటే బిల్డింగ్ లో 3 స్కూల్ ఉండుడైంది, దాంట్లో మళ్ళా 4 క్లాసులు ఏంది, ఎక్కడ ఇదంతా అంటే కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఇస్లాపూర్లో ఇప్పుడు ఇట్లనే నడుస్తున్నది. దీంట్లో 2 ప్రైమరీ స్కూళ్ళు, 1 అప్పర్ ప్రైమరీ స్కూలు. 3 ఏండ్ల కింద ఆర్పాత్ కాలనీ వీక్లీ మార్కెట్ దగ్గర స్కూల్ ఊలిపోయేటట్టున్నదని 3 స్కూళ్ళ పిల్లగాళ్ళని తీసుకొచ్చి ఈ బిల్డింగ్ లో కూసబెట్టిండ్రు. ఇక అటెంక ముచ్చటేందో ఈ ఎంఈఓ సార్ చెప్తాడేనండి. విద్యార్థులకి చాలా ఇబ్బంది అవుతా ఉంది, దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిర్మాణ కాంట్రాక్టర్కి విజ్ఞప్తి, తొందరగా మా యొక్క పాఠశాలను బదులు నిర్మించిస్తే. అయ్యలు కాంట్రాక్టర్లు ఇన్నరా, ఎంఈఓ సార్ బాధ జర జల్దిగానట క్లాసులు కట్టి పిల్లలను దోలుండ్రయ్యా. ఒక క్లాస్ పక్కన ఇంకో క్లాస్ ఉంటేనే మామూలుగా ఇబ్బంది అవుతుంది. అట్లాంటిది ఒకటే బిల్డింగ్ లో 3 స్కూళ్ళు 4 క్లాసులు అంటే ఇంకెట్లుంటది సార్లు? నిజామాబాద్ జిల్లా లీడర్లు జర ఈ స్కూల్ మీద నజర్ పెట్టి పూర్తి చేయండి అయ్యా. కానీ గమ్మత్తుగా ఉన్నది పోండి, పక్క పక్కనే 3 స్కూళ్ళు 4 క్లాసులు అంటే మామూలు మాటలా?